సార్ ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ క్యారిడార్ అని ఒక ప్రకటన చేశారు సార్. అంటే ఇప్పటివరకు ఎప్పుడు లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఉంది సార్. ఏంటి సార్ అంటే దీని ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి సార్? మీరు గమనించుంటారు, వెండి ధర 4 లక్షల రూపాయలు సార్. ఎందుకని అంటారు? ఇది వెండి బంగారం లాంటిది కాదు. వెండి ధర పెరగడానికి కారణం చైనా ప్రధానంగా వెండి ఉత్పత్తి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. చాలా ఎలక్ట్రానిక్స్ దానిలో వెండి బ్రహ్మాండమైన కండక్టర్, విద్యుత్. అందుకని కొద్ది ప్రమాణంలో వెండి వాడతారు. దాంతో ఏమైంది, వెండి ధర పెరిగిపోయింది. అట్లాగే రేర్ ఎర్త్స్ అని ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. జర్మానియం అన్నది, యూరోపియం అన్నది, ఇంకా చాలా ఉన్నాయి మినరల్స్. కొద్ది ప్రమాణాల్లో కావాలి. కానీ మనం వాడే ప్రతి కంప్యూటర్, మనం వాడుతున్నప్పుడు మీరు కంప్యూటర్లో ఉన్నది, కంప్యూటర్లో కావచ్చు, మొబైల్ ఫోన్లో కావచ్చు, డిజిటల్ టెక్నాలజీలో ప్రతి దానిలో ఎంతో కొంత వాడతారు రేర్ ఎర్త్స్ని. అవి లేకుండా మీకు ఏమి ఆధునిక ప్రపంచంలో నడవదు, ప్రతి చిప్లో ఉంటుంది. ఈ రేర్ ఎర్త్స్ వాళ్ళు చైనా 80% చైనా చేతుల్లో ఉన్నాయి. ఓకే. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించేస్తాను. ఈ మధ్య మనమే కూడా ఆంక్షలు పెట్టారు మిగతా ప్రపంచంతో పాటు. మన ఏదో షీ జిన్పింగ్ గారు మన ప్రధానమంత్రి కలిసినప్పుడు మన ఆంక్షలు తొలగించారు, క్రమక్రమంగా అందుబాటులోకి వస్తాయి. రేపొద్దున మళ్ళీ వాళ్ళు ట్యాప్ కట్టేయచ్చు, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది అంతే. మన పరిశ్రమలు మొత్తం ఆగిపోతాయి, మన మొబైల్ ఫోన్లోనే ఆగిపోతాయి, మన కంప్యూటర్లోనే ఆగిపోతాయి, మన ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి కాలక్రమేణా అన్ని దేశాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికా, మనం అందరం కూడా చాలా తంటాలు పడుతున్నాం. మనకి తీర ప్రాంతంలో మీరు అన్నట్టుగా ఇసుకలో చాలా రేర్ ఎర్త్స్ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఒరిస్సాకు వచ్చి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి, కేరళకు వచ్చి ప్రస్తావన చేశారు. అవును సార్, ఆర్థిక మంత్రి గారు. కాబట్టి ఇక్కడ మైనింగ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆ మినరల్ ప్రాసెసింగ్ మనం చైనా స్థాయిలో అంత సమర్థంగా మనం చేయలేం. ప్రపంచంలో ఏ దేశమూ చేయలేదు. మనం చేయలేం కదా అని చవకగా వాళ్ళ నుంచి కొనుక్కుని వాళ్ళమే ఆధారపడితే రేపొద్దున కొంప మునిగిపోతుంది. కాబట్టి మొదట్లో కొంచెం ధర ఎక్కువైనా కూడా మన దేశాల్లో వాళ్ళమే ఆధారపడకుండా ఉత్పత్తి అయ్యే ఏర్పాటు లేకపోయినట్టయితే ప్రపంచమంతా గందరగోళంలో పడుతుంది. ఆర్థికంగా పెరగాలనుకున్న ఒక దేశం, మూడో ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న దేశం, మన దేశం 100కి 100 చైనా ఆధారపడడం మంచిది కాదు. కాబట్టి